హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎస్ఎంఆర్ తెలుగు ఎడ్యుకేషన్. మనం ఎరేస్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ ఈ సార్టింగ్. మనకి ఎరేలో ఇచ్చిన ఎలిమెంట్స్ని ఎలా సార్ట్ చేయాలి. ఓకే, సో సార్టింగ్ ఈజ్ అన్ అల్గారిథం. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే బబుల్ సార్ట్ అనేది డిస్కస్ చేద్దాం. బబుల్ సార్ట్. ఓకే, ఇక్కడ మనం సమ్ ఎలిమెంట్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఎన్ని ఎలిమెంట్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఏం ఇస్తున్నాం అంటే సమ్ 9 6 1 4 10 సమ్ 8 అని ఇస్తాం. ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ అన్ని టోటల్గా 9 ఎలిమెంట్స్ అనేవి ఎంటర్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఈ బబుల్ సార్ట్ అనేది ఏంటంటే ఒక అల్గారిథం అనమాట. ఓకే, అయితే మనకి సార్టింగ్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడ సార్టింగ్ ఎలా జరుగుతుందంటే ఉన్న ఎలిమెంట్స్లో హైయెస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ పాస్లో అంటే ఫస్ట్ ఇటరేషన్లో మనకి ఏమవుతుందంటే ఉన్న ఎలిమెంట్స్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఎంత 10, అది లాస్ట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ పాస్లో నెక్స్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుంది 9. ఓకే, ఇప్పుడు 10 అనేది సార్ట్ అయిపోయింది, 9 అనేది సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్లో నెక్స్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ 8 కాబట్టి అది ఈ ప్లేస్కి వస్తుంది. సో 8 అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్లో నెక్స్ట్ పాస్లో పాస్ నెంబర్ 4 ఆర్ ఇటరేషన్ నెంబర్ 4లో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి హైయెస్ట్ ఎలిమెంట్ 6, అది ఈ ప్లేస్కి వస్తుంది. సో 6 అనేది కూడా సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇటరేషన్లో నెక్స్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ 4 అనేది ఈ ప్లేస్కి వస్తుంది. రిమైనింగ్ ఎలిమెంట్ 1. అంటే మనకి బబుల్ సార్ట్లో సార్టింగ్ అనేది ఎలా జరుగుతుందంటే రైట్ టు లెఫ్ట్ జరుగుతుంది. అంటే ఫస్ట్ పాస్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్ ప్లేస్కి అనేది వెళ్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సార్ట్ చేయాలి. సార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ 6 ఉన్నాయి. 6 ఎలిమెంట్స్ ఉంటే మనకి ఇక్కడ 5 పాసెస్ ఉంటాయి. అంటే ఆ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి ఎన్ని ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి 5 ఇటరేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ పాస్ నెంబర్ 1లో ఫస్ట్ ఇటరేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇటరేషన్ 1 ఇటరేషన్ 1 ఆర్ పాస్ 1. సో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 6 కాబట్టి మనకి టోటల్గా 5 ఇటరేషన్స్ ఉంటాయి. అంటే అవుటర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, మనకి 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. సో లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఏదర్ 1 to 5 రాసుకోవచ్చు ఆర్ 5 to 1 రాసుకోవచ్చు. ఇక్కడ 1 to 5 రాద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ పాస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ కంపారిజన్, ఫస్ట్ ఈ రెండు కంపేర్ అవుతుంది. ఈ రెండు కంపేర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఈ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ దిస్ ఎలిమెంట్ అయితే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు మనకి 9 అనేది గ్రేటర్ దాన్ 6, ఎస్ కండిషన్ ట్రూ. ఇక్కడ పాస్ 1, ఇక్కడ కంపారిజన్ 1 అని రాస్తున్నాను. ఇక్కడ కంపారిజన్ 1 ఫస్ట్ కంపారిజన్లో ఈ రెండు కంపేర్ చేస్తాం. కంపేర్ చేసిన తర్వాత 9 గ్రేటర్ దాన్ 6 అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ 9 గ్రేటర్ దాన్ 6 కాబట్టి ఇక్కడ 6, ఇక్కడ 9, నెక్స్ట్ ఇది 1 4 10 8. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేయాలి. నెక్స్ట్ కంపారిజన్ ఈ రెండు కంపేర్ చేయాలి. సేమ్ 9 గ్రేటర్ దాన్ 6 ఎస్ కండిషన్ ట్రూ అయితే ఇది కంపారిజన్ 2. ఇది కంపారిజన్ 2లో 9 గ్రేటర్ దాన్ 1 ఎస్ కండిషన్ ట్రూ అయితే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. 1 9 4 10 8. నెక్స్ట్ మనకి నెక్స్ట్ కంపారిజన్ 3. ఈ రెండు కంపేర్ చేయాలి. 9 అనేది గ్రేటర్ దాన్ 4 అయితే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. 6 1 4 9 10
సో నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ కంపారిజన్ 4లో ఈ రెండు కంపేర్ చేయాలి. 9 greater than 10 అయితే ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ 9 greater than 10 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కంపారిజన్ నెంబర్ 4. నెక్స్ట్ కంపారిజన్ 5. నెక్స్ట్ కంపారిజన్ 5లో ఈ రెండు కంపేర్ చేయాలి. అంటే ఇక్కడ కంపారిజన్ నెంబర్ 4 అయిన తర్వాత మనకి ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ 6 1 4 10 9 10 8. నెక్స్ట్ కంపారిజన్ నెంబర్ 5లో మనం ఏ రెండు కంపేర్ చేయాలి, ఈ రెండు కంపేర్ చేయాలి. ఇప్పుడు 10 greater than 8 ఎస్ కండిషన్ ట్రూ అయితే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. ఈ రెండు ఇంటర్చేంజ్ స్వాప్ చేయాలన్నమాట. 6 1 4 9 8 10. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ పాస్ అనేది కంప్లీట్ అయ్యాయి, ఫస్ట్ ఇటరేషన్ అనేది కంప్లీట్ అయింది. ఫస్ట్ ఇటరేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ ఉన్న ఎలిమెంట్స్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఈ పొజిషన్కి వస్తుంది. ఓకే, ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ పాస్లో ఆర్ ఫస్ట్ ఇటరేషన్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఎన్ని ఉన్నాయి, 5 కంపారిజన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ పాస్లో మనకి ఫస్ట్ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఓకే, ఫస్ట్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎలిమెంట్స్ ఈ పొజిషన్లో ఉన్నాయి, 6 1 4 9 8 10. నెక్స్ట్ సెకండ్ కంపారిజన్లో ఆర్ సెకండ్ ఇటరేషన్లో ఇటరేషన్ 2 సెకండ్ ఇటరేషన్ ఆర్ సెకండ్ పాస్. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ ఫస్ట్ కంపారిజన్ 1 ఫస్ట్ కంపారిజన్ 1లో ఈ రెండు కంపేర్ చేస్తుంది. మనకి ఇప్పుడు 6 greater than 1 ఎస్ కండిషన్ ట్రూ అయితే ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏమొస్తుంది 1, ఇక్కడ ఏమొస్తుంది 1 6 4 9 8 10. సో నెక్స్ట్ సెకండ్ కంపారిజన్లో కంపారిజన్ 2లో ఈ రెండు కంపేర్ చేయాలి. 6 greater than 4 కండిషన్ ట్రూ అయితే ఈ రెండింటిని స్వాప్ చేయాలి. సో కండిషన్ ట్రూ కాబట్టి ఇది 1 4 6 9 8 10. అలాంటి మనకి ఇక్కడ ఈ 10 అనే ఎలిమెంట్ స్వాప్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ కంపారిజన్ 3. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేయాలి. సో 6 greater than 9 అయితే ఈ రెండు స్వాప్ చేయాలి. 6 greater than 9 కండిషన్ ట్రూ ఫాల్స్ కాబట్టి అవి స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పాస్ 3 కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎలిమెంట్స్ సేమ్ పొజిషన్లో ఉంటాయి. 6 9 8 10 అనేది ఆల్రెడీ స్వాప్ అయిపోయింది. నెక్స్ట్ కంపారిజన్ 4లో ఈ రెండు కంపేర్ చేయాలి. సో 9 greater than 8 ఎస్ కండిషన్ ట్రూ అయితే ఆ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. సో 1 4 6 కండిషన్ ట్రూ కాబట్టి 8 9 10. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండు స్వాప్ అయిపోయింది. సో
సో సెకండ్ ఇటరేషన్ అనేది కంప్లీట్ అయ్యేసరికి ఉన్న ఎలిమెంట్స్లో సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ వెళ్ళి సెకండ్ ప్లేస్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అన్ని 5, నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అన్ని 4. నెక్స్ట్ మనం ఏం చేయాలండి, ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ comparison number so 2 iterations complete అయ్యేసరికి 2 ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అయినాయి. నెక్స్ట్ వన్ ఇటరేషన్ 3. ఇటరేషన్ 3 ఆర్ పాస్ 3. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ కంపారిజన్ 1లో ఏమేమి కంపేర్ చేయాలంటే ఈ రెండు కంపేర్ చేయాలి. 1 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ట్రూ అయితే 1 4 6 8 ఆల్రెడీ ఎలిమెంట్స్ అనేవి స్వాప్ అయిపోయినాయి, బట్ కానీ కంపారిజన్ జరుగుతుంది. సో 1 గ్రేటర్ దాన్ 4 కండిషన్ ట్రూ అయితే ఆ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. కండిషన్ ఫాల్స్ కాబట్టి 1 4 6 8 9 10. నెక్స్ట్ కంపారిజన్ 2. నెక్స్ట్ ఏమేమి ఎలిమెంట్స్ కంపేర్ చేయాలంటే 2 ఎలిమెంట్స్ కంపేర్ చేయాలి. దిస్ ఎలిమెంట్ ఈస్ గ్రేటర్ దాన్ 4 గ్రేటర్ దాన్ 6 అయితే ఇంటర్చేంజ్ చేయాలి. కండిషన్ ఫాల్స్ కాబట్టి సేమ్ ఇవే ఉంటాయి. 1 4 6 8 9 8 10. నెక్స్ట్ కంపారిజన్ 3లో ఈ రెండు కంపేర్ చేయాలి. సో 6 గ్రేటర్ దాన్ 8 ఈ కండిషన్ ట్రూ అయితే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. 1 4 కండిషన్ ఫాల్స్ కాబట్టి సేమ్ అలాగే ఉంటాయి. 9 10. సో మనకి ఇటరేషన్ 3 కంప్లీట్ అయ్యేసరికి థర్డ్ హైయెస్ట్ ఎలిమెంట్ అనేది ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ అనేవి స్వాప్ అయినాయి. నెక్స్ట్ ఇటరేషన్లో next iteration number 4. or pass 4. ఫస్ట్ మనకి 3 ఇటరేషన్స్ అనేవి కంప్లీట్ అయ్యేసరికి 3 ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఏం కంపేర్ చేయాలంటే కంపారిజన్ 1 ఈ 2 ఎలిమెంట్స్ అనేవి కంపేర్ చేయాలి. సో 1 గ్రేటర్ దాన్ 4 అయితే ఆ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. సో కండిషన్ ఫాల్స్ కాబట్టి 1 4 6 8 9 10. నెక్స్ట్ కంపారిజన్ 2 సో ఈ రెండు కంపేర్ చేయాలి. సో 6 గ్రేటర్ దాన్ 4 గ్రేటర్ దాన్ 6 అయితే ఆ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ 1 4 కండిషన్ ఫాల్స్ కాబట్టి సేమ్ అలాగే ఉంటాయి. 8 9 10. సో ఈ 4 ఎలిమెంట్స్ అనేవి స్వాప్ అయినాయి. అంటే మనకి ఫోర్త్ ఇటరేషన్ ఆర్ పాస్ నెంబర్ 4 కంప్లీట్ అయ్యేసరికి ఈ హైయెస్ట్ ఫోర్త్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఈ ప్లేస్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ 5.
నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ 5 ఆర్ పాస్ 5. ఫోర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్. ఓకే, ఒకసారి చూడండి, ఈ రెండు కంపేర్ చేయాలి. కంపారిజన్ 1, ఈ రెండు కంపేర్ చేయాలి. ఓకే, సో 1 గ్రేటర్ దెన్ 4 అయితే రెండు ఇంటర్చేంజ్ చేయాలి. కండిషన్ ఫాల్స్ కాబట్టి మనకి సేమ్ ఇదే పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ 1, 4, 6, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ 5 కంప్లీట్ అయ్యేసరికి ఫిఫ్త్ ఎలిమెంట్ అనేది ఇక్కడ సార్ట్ అవుతుంది. రిమైనింగ్ వన్ ఎలిమెంట్ అనేది మనం సార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పాసెస్ అనేవి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 6 అయితే ఎన్ని టైమ్స్ జరగాలి? 5 టైమ్స్ జరగాలి. ఓకే, అంటే ఒక లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే మనకి లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 5 టైమ్స్ అనేది లూప్ అనేది రిపీట్ అవ్వాలి. లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఎలా రాస్తాం మనం? i is equal to 0, i less than n అని తీసుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ n మనం ఎంటర్ చేసిన వాల్యూ, ఎంటర్ చేసిన వాల్యూ 6 అని ఎంటర్ చేసాం అనుకోండి. ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అంటే 0, 1, 2, 3, 4. కాబట్టి i less than n minus 1, i plus plus. I is equal to i plus 1 or i plus plus. ఇక్కడ i లో ఉన్న వాల్యూస్ ఏంటో రాద్దాం. i లో ఉన్న వాల్యూస్ ఏంటి? ఇక్కడ i లో ఉన్న వాల్యూస్ 0, 1, 2, 3, 4, 5 టైమ్స్. లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 0, 1, 2, 3, 4. మన n వాల్యూ అనేది 5 ఇస్తే ఇక్కడ 6 ఇస్తే 6 minus 1 అంటే 5 వస్తుంది. అంటే 0, 1, 2, 3, 4. లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇది నెంబర్ ఆఫ్ పాసెస్. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేవి ఎన్ని జరగాలి? ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేవి ఎన్ని జరిగినాయి? సో ఫస్ట్ పాస్లో, ఫస్ట్ ఇటరేషన్ లో నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేది 5. సో కాబట్టి ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ రాస్తున్నాం. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఎన్ని జరగాలి? 5 జరగాలి. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ లో నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఎన్ని? 4. కాబట్టి ఇక్కడ ఎంత రాయాలి? 4 రాయాలి. నెక్స్ట్ వన్, సో థర్డ్ పాస్ లో నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ ఎన్ని? 3. సో కాబట్టి ఇక్కడ ఎంత రాయాలి? 3. నెక్స్ట్ వన్, ఇటరేషన్ నెంబర్ 4 లో, పాస్ 4 లో నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అన్ని 2. సో కాబట్టి ఇక్కడ 2. సో నెక్స్ట్ వన్ ఇస్ పాస్ 5. ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అన్ని 1. కాబట్టి ఇక్కడ 1 రాయాలి. అంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ, ఇక్కడ మనం ఫస్ట్ కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ నుంచి కంపేర్ చేస్తున్నాం. 0, నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్. అంటే మనకి స్టార్టింగ్ వాల్యూ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 0 నుంచి కంపేర్ చేస్తున్నాం. 0th ఎలిమెంట్ని, ఇది 0th ఎలిమెంట్ని ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ పాస్లో. నెక్స్ట్ సెకండ్ పాస్లో ఫస్ట్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పాస్లో సెకండ్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. నెక్స్ట్ కంపారిజన్లో ఫోర్త్ కంపారిజన్లో ఫోర్త్ ఎలిమెంట్ని థర్డ్ ఎలిమెంట్ని ఫోర్త్ వన్తో కంపేర్ చేస్తున్నాం. అంటే AR of 3, AR of 4 కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్
కంపారిజన్ 5లో ఏఆర్ ఆఫ్ 4 ఏఆర్ ఆఫ్ 5 ఇలా కంపేర్ చేస్తాం. కానీ మనకి స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కదా 0. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సెకండ్ వన్ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ 0th ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్తో. ఇక్కడ కూడా స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ 0th ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్తో. సో కాబట్టి మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎలిమెంట్ ఫిక్స్డ్. సో ఇక్కడ జే అని తీసుకుంటున్నాం. జే ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ 0. సో జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎవ్రీ టైం జే ఇంక్రిమెంట్ చేయాలి. జే ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ 1. అది ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేవి అంటే ఈ లూప్ ఫస్ట్ టైం ఎన్ని టైమ్స్ కంపేర్ అవ్వాలి 5 టైమ్స్. నెక్స్ట్ టైం ఎన్ని టైమ్స్ కంపేర్ అవ్వాలి 4. నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1. అంటే ఇక్కడ సమ్ వేరియబుల్ అనేది రాయాలి. ఓకే, ఇక్కడ మనం నెక్స్ట్ టైం ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు ఏమేమి కంపేర్ చేస్తున్నాం? ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఎలిమెంట్ని 1 ఎలిమెంట్తో కంపేర్ చేస్తున్నాం. అంటే 0ని 1తో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం 1ని 2తో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఏఆర్ ఆఫ్ 2ని ఏఆర్ ఆఫ్ 3తో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఏఆర్ ఆఫ్ 3ని ఏఆర్ ఆఫ్ 4తో కంపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం ఏఆర్ ఆఫ్ 4ని ఏఆర్ ఆఫ్ 5తో కంపేర్ చేస్తున్నాం. అంటే జే వాల్యూని, అంటే జే వాల్యూ 0 కాబట్టి దాన్ని జే ప్లస్ 1తో, అంటే ఏఆర్ ఆఫ్ జే ఎరే నేమ్ ఏఆర్ఆర్ అని తీసుకుంటే ఏఆర్ ఆఫ్ జే వాల్యూని ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1తో కంపేర్ చేస్తాం. అంటే ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ జే వాల్యూని ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1తో కంపేర్ చేస్తాం. మనం ఎప్పుడు ఇంటర్చేంజ్ చేస్తున్నాం? ఏఆర్ ఆఫ్ జే వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఏఆర్ ఆఫ్ జే వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఏఆర్ ఆఫ్ జే ప్లస్ 1 అయితే ఈ రెండు వాల్యూస్ని స్వాపింగ్ చేస్తున్నారు, ఇంటర్చేంజ్ చేస్తున్నాం. అలా మనకి స్వాపింగ్ లాజిక్ తెలుసు కదా, అదే లాజిక్ ఇక్కడ రాస్తున్నాం. అంటే ఇక్కడ ఏ రెండు కంపేర్ చేయాలి? ఇఫ్ ఏఆర్ ఆఫ్ జే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1 గ్రేటర్ దాన్ అయితే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ ఏఆర్ఆర్ ఆఫ్ జే ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1. ఆల్రెడీ మనకి స్వాపింగ్ లాజిక్ ఎలాగో తెలుసు అనమాట. 2 వేరియబుల్స్ని ఎలా స్వాప్ చేయాలో తెలుసు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లూప్ అనేది ఫస్ట్ టైం ఇన్ కంపారిజన్ జరగాలి. ఫస్ట్ టైం ఇన్ కంపారిజన్ జరగాలి 5, నెక్స్ట్ టైం 4. అంటే నేను ఇక్కడ ఫస్ట్ టైం 5 రాస్తే, ఇక్కడ 5 రాస్తే ఈ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టైం ఇక్కడ మనం 4 రాయాలి, అప్పుడు ఈ లూప్ అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇక్కడ 3 రాయాలి, అప్పుడు ఈ లూప్ అనేది కంపారిజన్ ఎన్ని కంపారిజన్ జరుగుతాయి? 3 కంపారిజన్. నెక్స్ట్ టైం ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1. ఓకే, అంటే ఇక్కడ సమ్ వేరియబుల్ అనేది రాయాలి మనం. ఒకసారి చూడండి, మన దగ్గర ఉన్న వేరియబుల్స్ ఏంటి? ఎన్, ఐ. ఏం రాస్తే వస్తుంది ఇక్కడ? చూడండి, ఇక్కడ 6 n మైనస్ ఐ మైనస్ 1 రాయాలి. మన ఇక్కడ n మైనస్ ఐ అంటే ఫస్ట్ ఇక్కడ 6 మైనస్ 0, n 6, ఐ వాల్యూ 0, 6 మైనస్ 0 6 మైనస్ 1 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ టైం n మైనస్ ఐ 6 మైనస్ 1, 6 మైనస్ 1 అంటే 5 మైనస్ 1 అంటే 4. నెక్స్ట్ ఇటరేషన్లో 3 వస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్లో 2, నెక్స్ట్ ఇటరేషన్ 3. అంటే ఇక్కడ ఒక వేరియబుల్ రాయాలి. ఆ వేరియబుల్ ఏమి రాయాలి? n మైనస్ ఐ మైనస్ 1. అంటే ఫస్ట్ ఈ లూప్ అనేది ఫస్ట్ 5 కంపారిజన్ జరుగుతాయి. అప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్స్లో లాస్ట్ హైయెస్ట్ ఎలిమెంట్ అనేది సార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ అనేది సార్ట్ అవుతుంది. థర్డ్ ఇటరేషన్లో థర్డ్. ఓకే,
ఇప్పుడు దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. సి కోడింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఏరే డిక్లేర్ చేయాలి. సో దీన్ని సి కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం. సాల్ట్ న్యూ F2 బబుల్ డాట్ సి అని ఇస్తున్నా. వైడ్ మెయిన్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు మెయిన్ మీద నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎరే డిక్లేర్ చేయాలి. ఏఆర్ఆర్ ఆఫ్ సైజ్ 10 అని ఇస్తున్నాను. ఇక్కడ వేరియబుల్స్ ఏమి డిక్లేర్ చేయాలి మనం? సో ఐ వాడాం కదా, ఇంటూ ఐ ఇంటూ జే క్లియర్ ద స్క్రీన్ CLRSCR. ఎండ్ యూజర్ని ఎన్ వాల్యూ యూజర్ నుంచి ఎంటర్ చేయమని అడగాలి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ కూడా స్కాన్ చేయాలి. సో printf /n/n/n ఎంటర్ ఎరే సైజ్ అని ఇస్తాను. ఎంటర్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఇస్తున్నాను. సో ఎంటర్ number of array elements. Okay, so scanf %d comma address of n. ఇప్పుడు array elements ని స్కాన్ చేయాలి. ఎలా చేస్తాం? i is equal to 0, i less than n, i plus plus. ఇప్పుడు యూజర్ని ఫస్ట్ మెసేజ్ ఇద్దాం, ఎంటర్ ఫస్ట్ ఎలిమెంట్. సో printf /n enter %d element comma i plus 1, then scanf %d comma address of ARR of i. ఓకే, ఇప్పుడు మనకి కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. సో అవుటర్ లూప్ రాయాలి. దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. ఇది అవుటర్ లూప్ i is equal to 0, i less than n minus i, i plus plus. మళ్ళీ ఇది ఒక లూప్. ఈ లూప్లో ఈ కండిషన్ ట్రూ అయితే ఇవి ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, సో ఇది అవుటర్ లూప్, ఇది ఇన్నర్ లూప్. అవుటర్ లూప్ అంటే నెంబర్ ఆఫ్ పాసెస్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇన్ టైం జరగాలనేది అవుటర్ లూప్. ఇన్నర్ లూప్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపారిజన్. ఫస్ట్ టైం కంపారిజన్ జరగాలి, 6 ఎంటర్ చేస్తే 5 కంపారిజన్స్, నెక్స్ట్ టైం 4, నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 1. కాబట్టి ఇక్కడ అవుటర్ లూప్ రాస్తాను. i is equal to 0, i less than n minus 1, i plus plus. For j is equal to 0, j less than n minus i minus 1, j plus plus. ఓకే, సో ఎప్పుడు స్వాప్ చేయాలి? ఏ కండిషన్ ట్రూ అయితే స్వాప్ చేయాలి? మనం ఏ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తున్నాం? ఏఆర్ఆర్ ఆఫ్ జే వాల్యూని ఏఆర్ఆర్ ఆఫ్ జే ప్లస్ 1 వాల్యూతో కంపేర్ చేస్తాం. ఏఆర్ ఆఫ్ జే వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఏఆర్ ఆఫ్ జే ప్లస్ 1 అయితే స్వాపింగ్ లాజిక్ రాయాలి. ఆల్రెడీ 2 వేరియబుల్స్ ఏ బి అనుకోండి. లాజిక్ ఏంటి మనకి? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. బి కేసు బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. మనకి ఏ ప్లస్లో ఏముంది? ఏఆర్ ఆఫ్ ఏ ప్లస్లో ఇక్కడ ఏఆర్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ జే ప్లస్ ఏఆర్ ఆఫ్ జే ప్లస్ 1. ఏఆర్ ఆఫ్ j plus 1 is equal to error of j minus error of j plus 1. Error of j is equal to error of j minus error of j plus 1.
అంటే ఇక్కడ సో ఏ ప్లేస్లో ఏ ఎర్రర్ ఆఫ్ జే ఉంది, బి ప్లేస్లో ఏ ఎర్రర్ ఆఫ్ జే ప్లస్ 1 ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ఎర్రర్ ఆఫ్ జే ఏ మైనస్ బి. ఓకే, ఈ రెండు స్వాప్ అవుతాయి వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. సేవ్ చేస్తున్నాను. ఓకే, సో స్వాప్ అయిన తర్వాత ఇది ఫస్ట్ ఇటరేషన్ జరుగుతుంది. సో చూడండి, ఈ లూప్ అనేది ఇది నెంబర్ ఆఫ్ అవుటర్ లూప్ అండ్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్. సో ఎలిమెంట్స్ 6 ఉంటే 5 కంపారిజన్ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ ఇన్నర్ లూప్ అండ్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్. సో ఇక్కడ ఫస్ట్ ఐ వాల్యూ 0 అయినప్పుడు ఇక్కడ 5 కంపారిజన్ జరుగుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ అనేది 1 అయినప్పుడు 4 కంపారిజన్ జరుగుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయినప్పుడు 3 కంపారిజన్ జరుగుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ అనేది 3 అయినప్పుడు 2 కంపారిజన్ జరుగుతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ 4 అయినప్పుడు 1 కంపారిజన్ జరుగుతుంది. అంటే 5 టైమ్స్ అనేది లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఐ వాల్యూ 0 అయినప్పుడు 5 కంపారిజన్ జరుగుతాయి. ఓకే, మనకి లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలిమెంట్స్ అనేవి సార్టింగ్ అయి ఉంటాయి. ఆ సార్టింగ్ అనేవి ఎరేలో ఉంటాయి. ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తున్నాను. printf for I is equal to 0, I less than n. For I is equal to 1, I less than n, I plus plus. So printf percentage d comma error of I. రైట్, సో కోడ్ కంపేర్ చేస్తున్నాం. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎరే ఎలిమెంట్స్. ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ ఫస్ట్ ఎలిమెంట్. సేమ్ ఇవే ఎలిమెంట్స్ వద్దాం. స్టార్టింగ్ మనం ఇచ్చే ఎలిమెంట్స్ 9, 6, 1, 4, 10, 8. 9, 6, 1, 4, 10, 8. Alt F5. So after sorting, ఒకసారి రన్ చేయండి. కంట్రోల్ F9. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ 6. ఫస్ట్ ఎలిమెంట్ 9, 6, 1, 4, 10, 8. Alt F5. I is equal to 0 మిస్ చేస్తాను. ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు 0 నుంచి కదా 0. Alt F9, ఎస్. ఇది ఒకసారి చూడండి. మనం ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే ఫస్ట్ పాస్లో ఇక్కడ ఫస్ట్ పాస్లో ఎలిమెంట్స్ అనేవి చూడండి. ఇక్కడ ఫస్ట్ పాస్లో ఎలిమెంట్స్ అనేవి ఈ ఆర్డర్లో ఉంటాయి. సెకండ్ పాస్లో ఎలిమెంట్స్ అనేవి ఈ ఆర్డర్లో ఉంటాయి. వాళ్ళు సమ్ ఎలిమెంట్స్ ఇచ్చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది సెకండ్ ఇటరేషన్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ పొజిషన్. ఒకసారి మనం సార్ట్ డీబగ్ చేద్దాం ఈ కోడ్ని.
సో చూడండి ఆల్ట్ F7 విండోస్ వాచెస్ ఎరే యాడ్ చేస్తున్నాను ARR ij values j values. సో చూడండి ఇక్కడ F7 ఎంటర్ చేయాలి ఎలిమెంట్స్ 6 అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6. సో ఫస్ట్ ఎలిమెంట్ 9, సెకండ్ ఎలిమెంట్ 6, నెక్స్ట్ ఎలిమెంట్ 1, నెక్స్ట్ 4, 10, 8. 4, 10, 8. ఓకే చూడండి ఇక్కడ ఐ వాల్యూ అనేది చూడండి ఇక్కడ ఐ వాల్యూ 1 ఫస్ట్ పాస్లో ఫస్ట్ కంపారిజన్లో ఇది ఫస్ట్ కంపారిజన్ అయినప్పుడు ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉంటాయి 9, 6, 9, 1, 4, 10, 8. సో F7 చూడండి ఫస్ట్ కంపారిజన్ జరుగుతుంది కండిషన్ ట్రూ కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. సో చూడండి ఇక్కడ ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి ఇక్కడికి 6 వస్తుంది ఇక్కడికి 9 వస్తుంది. F7 6, 9. ఇప్పుడు మనకి సెకండ్ పాస్లో 9, 1 కంపేర్ అవుతాయి. సో 9, 1 ఈ రెండు కంపేర్ అవుతాయి. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఆ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. చూడండి 10. ఎస్ నెక్స్ట్ థర్డ్ పాస్లో ఈ రెండు కంపేర్ అవుతాయి. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. సో ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ అవుతుంది కండిషన్ ఫాల్స్ కాబట్టి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్ నెక్స్ట్ ఈ రెండు కంపేర్ అవుతుంది. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఎస్ ఇప్పుడు మనకి ఈ జే వాల్యూ 5 నెక్స్ట్ జే వాల్యూ 6 అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. సో కండిషన్ ట్రూ కాబట్టి రెండు. సో నెక్స్ట్ ఐ వాల్యూ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ పాస్ అనేది కంప్లీట్ అయ్యేసరికి సో ఫస్ట్ పాస్ అనేది కంప్లీట్ ఇప్పుడు ఐ వాల్యూ 1 అయిపోయింది. ఫస్ట్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి ఇందులో ఉన్న హైయెస్ట్ వాల్యూ అనేది లాస్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 1 మళ్ళీ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఈ రెండు కంపేర్ అవుతుంది. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి జే వాల్యూ 0 అయింది ఈ రెండు కంపేర్ అవుతుంది. కండిషన్ ట్రూ కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే మనకి ఈ సెకండ్ పాస్ ఇప్పుడు మనకి సెకండ్ ఇటరేషన్ జరుగుతుంది. ఈ సెకండ్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇందులో హైయెస్ట్ ఎలిమెంట్ అనేది ఈ పొజిషన్కి వస్తుంది. చూడండి ఇక్కడ ఎస్ ట్రూ ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ రెండు ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఆ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఎస్ నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తుంది కండిషన్ ఫాల్స్ కాబట్టి నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది. కండిషన్ ఫాల్స్ నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తుంది. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఇప్పుడు మనకి సెకండ్ పాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ వాల్యూ అనేది నెక్స్ట్ పాస్కి వెళ్ళిపోయింది. అంటే సెకండ్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి సెకండ్ ఎలిమెంట్ వచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పాస్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో నెక్స్ట్ కంపారిజన్లో ఈ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే అంటే మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి 6 ఉంటే 5 స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ 1 అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. ఓకే అది ఇది outer loop for number of passes, this is for number of comparisons. ఫస్ట్ నెంబర్ ఆఫ్ కంపారిజన్స్ అనేవి డిక్రీజ్ అయిపోతున్నాయి. చూడండి ఇక్కడ
ఇది ఆల్రెడీ సార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కంపారిజన్స్ డిక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ ఇటరేషన్లో ఇది సార్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇటరేషన్లో ఈ ఎలిమెంట్స్ సార్ట్ అయిపోయింది కాబట్టి ఇవి కంపేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, దిస్ ఈస్ బబుల్ సార్ట్. సో ఐ వాల్యూ 3 అయినప్పుడు సెకండ్ ఎలిమెంట్ సార్ట్ అయింది. నెక్స్ట్ చూడండి ఐ వాల్యూ 4, ఫోర్త్ పాస్ జరుగుతుంది, ఫిఫ్త్ పాస్. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఇద్దాం. ఆల్ట్ వన్స్ అగైన్ F7. సో విండోస్ వాచ్. ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఇద్దాం. F7. సో ఎంటర్ ఎరే ఎలిమెంట్స్ 10, 29, 1, 46, 27. ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎరే ఎలిమెంట్స్ 6 అని ఇద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ 18, నెక్స్ట్ ఎలిమెంట్ 1, నెక్స్ట్ ఎలిమెంట్ 28, నెక్స్ట్ ఎలిమెంట్ 19, నెక్స్ట్ ఎలిమెంట్ 10, నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ 8 అని ఇచ్చాం. ఇప్పుడు చూడండి ఇవి మనకి అరేలో ఉన్న ఎలిమెంట్స్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇవి అరేలో ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు ఫస్ట్ పాస్లో ఐ వాల్యూ అనేది 0 అయినప్పుడు ఫస్ట్ పాస్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేస్తాయి. ఎస్ కండిషన్ ట్రూ, ఇది గ్రేటర్ దెన్ కాబట్టి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది, ఇది 28, 19, 10, 8. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ అవుతుంది. 18 గ్రేటర్ దెన్ 28 కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ అవుతుంది. సో 28 గ్రేటర్ దెన్ 18 ఎస్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడికి ఏమొస్తుంది, ఇక్కడికి 19 వస్తుంది, ఇక్కడ 28 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ అవుతాయి. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి 10 వస్తుంది, కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 28 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తుంది, 8 ఇక్కడికి వస్తుంది, 28 ఇక్కడికి వస్తుంది. అంటే మనకి ఫస్ట్ పాస్ అనేది కంప్లీట్ అయ్యేసరికి ఎలిమెంట్స్ ఈ రేంజ్లో ఉంటాయి. 1, 18, 19, 10, 8, 28. చూడండి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. 18, 1 ఈ రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. ఎస్ నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తాయి. కండిషన్ ట్రూ కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఐ వాల్యూ ఇది సెకండ్ ఇటరేషన్కి వచ్చింది. ఇప్పుడు మనకు ఉన్నట్లు హైయెస్ట్ ఎలిమెంట్ అంతా 28 అనేది లిస్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ఉన్నట్లో నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో ఈ రెండు కంపేర్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ ఈ రెండు కంపేర్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ ఈ రెండు కంపేర్ చేస్తుంది. కండిషన్ ట్రూ ఇక్కడికి 10 వస్తుంది, ఇక్కడికి 19 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తుంది. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి 8 వస్తుంది, ఇక్కడికి 19 వస్తుంది. అంటే సెకండ్ పాస్ కంప్లీట్ అయ్యేసరికి 19 అనేది ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. సో F7 ఎస్ సో 19 అనేది ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ పాస్ ఐ వాల్యూ 2 అయింది. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్లో చూడండి ఈ రెండు స్వాప్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తుంది. కండిషన్ ట్రూనా ఫాల్స్ ఫాల్స్. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తుంది. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడికి 10 వస్తుంది, ఇక్కడికి 18 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తుంది. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది. అంటే థర్డ్ ఇటరేషన్ I = 3 కంప్లీట్ అయిపోయేసరికి 18 అనే వాల్యూ ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. One 10, 8, 18 ఎస్ మనకి సెకండ్ ఇటరేషన్ ఐ వాల్యూ థర్డ్ పాస్ కంప్లీట్ అయిపోయేసరికి ఈ 3 ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఐ వాల్యూ ఫోర్త్ కంపారిజన్ జరుగుతుంది.
ఈ రెండు చెక్ చేస్తుంది, కండిషన్ ట్రూనా ఫాల్స్. ఈ రెండు చెక్ చేస్తుంది, ఎస్ కండిషన్ ట్రూ, ఇక్కడికి 8 వస్తుంది, ఇక్కడికి 10 వస్తుంది. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, ఈ లూప్ బయటకు వచ్చేస్తుంది, ఐ వాల్యూ 4 అవుతుంది. అప్పుడు మనకి ఫోర్త్ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ 4 ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి. ఎస్ వాల్యూ నెక్స్ట్ ఇటరేషన్ జరుగుతుంది, ఫిఫ్త్ ఇటరేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేస్తుంది, కండిషన్ ట్రూనా ఫాల్స్ కాబట్టి లూప్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 8 ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఇటరేషన్ కంప్లీట్ అయ్యేసరికి 5th ఎలిమెంట్ ఇక్కడ సార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ F7 ఎస్ నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. మనకి ఎలిమెంట్స్ అనేవి నాకు ఎరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఎర్రర్ ఆఫ్ 0, ఎర్రర్ ఆఫ్ 1, ఎర్రర్ ఆఫ్ 2, ఎర్రర్ ఆఫ్ 3, ఎర్రర్ ఆఫ్ 4, ఎర్రర్ ఆఫ్ 5. ఆ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. F7 ఇది ప్రింట్ అవుతుంది. Alt F5. Okay, so this is bubble sort. So still you have any doubts, please refer once again. Thank you for watching.